కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏముంది, అంతా అడ్డుగురుగా ఉందిగా. ఆ. అంటే ఏంటండి? ఏంటంటే ఇస్తానని ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, పిల్లలకి స్కూల్కి ఇవ్వలేదు. మరి కూటమి ప్రభుత్వం అంటే అడ్డుగురు ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. సూపర్ 6 పథకాలు ఒకటి పెట్టున్నాడు. సూపర్ 6 ఆడే పెట్టిందిగా. మా అమ్మకి వందనం అని అది అని ఇది అని పెట్టింది ఆడే కదండి. ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండరు, ఏదైనా కూటమి ప్రభుత్వం అడ్డగురు ఉంది. ఎవరిని పడితే ఆయన కొడతాం, నరుకుతాం. మనము ఇక్కడ ఉండగా ఇంటనే ఉండగా వార్తల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము అమలు చేసేవాళ్ళం. అమలు చేసాడు. ఆడికి ఉండకపోని అప్పులు చేయని అమలు చేశాడు. చెప్పిన పథకాలు అమలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, ఏమీ లేదు, ఇప్పట్లో ఇవ్వలేము, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకున్నారు ప్రజలు? పెడతానంటే ఆశ, కొడతానని భయం. అది అప్పుడు ఎవడు పెట్టున్నాడు? ఆ సూపర్ పథకాలు ఎవడు పెట్టానండి? అది సూపర్ 6 అని, బస్సులని, సిలిండర్ అని ఏవి ఒకటి నెరవేర్ల. ఆ పింఛన్ ఎత్తున్నాడు. అదే ఈ 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచాము, పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్తున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెట్టారు, అన్న క్యాంటీన్లు పెడతాం. అసలు ఎందుకు పంపిస్తాం? పింఛన్లు సచివాలయంతో పెట్టి పంపిస్తున్నారు. వాలంటీర్లు తీసేశారు. ఆ వాలంటీర్కి 10,000 జీతం ఇస్తానని 10,000 లేవు. దేశం మీద వచ్చిన వాలంటీర్లు ఉన్నారు. మరి అంతా నిరుద్యోగులు అయిపోయారుగా. కాదు, మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కూడా కొనసాగించి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత వినియోగించుకుంటున్నారు కదా. అందుకేనండి ఆడు ఇక కూటమి పథకం పెట్టు. మోడీ గారు ఉండబట్టి సరిపోయింది, కానీ మోడీ గారు లేకపోతే ఇది వస్తుంది. కాదు, మరి ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే వీళ్ళంతా కూడా ఈవీఎం ట్యాపరింగ్ మీద గెలిచారని వైసీపీ అంటున్నమాట, నిజమేనంటారా? ఈవీఎంలో మీద గెలిచారు. రేపడ గెలిచే వాళ్ళు ఒకడికి 60,000 70,000 మెజార్టీ వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? 60,000 ఓటింగ్ లేదు. ఓటింగ్ లేని చోట 60,000 70,000 మెజార్టీ వచ్చినాయి. మరి టీడీపీ వాళ్ళు అంటున్నమాట వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? వైసీపీ వల్ల వ్యతిరేక అన్ని పథకాలు పెట్టాడు, ఇళ్ల తల ఇచ్చాడు. అడిగి వైసీపీ వ్యతిరేకం ఏమంటండి? మొత్తం పథకాలు మొత్తం కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. అందుకోసం పార్టీ వాళ్ళు పార్టీ చూడాల, ఇల్లు చూడాల, ఏమిటి చూడాల, అందరికి ఇచ్చాడు. ఏమండే అందరికి కులం చూడాల, మతం చూడాల, అందరికి ఇచ్చాడు. పార్టీ చూడాల, అందరికి ఇచ్చాడు. మనవాడు కాకపోయినా ఇచ్చాడు. మరి అందరికీ మంచి చేస్తే గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలేదు అంటున్నారేంటి? గెలవాలి కాదండి కూడా, అది ఏమన్నా మార్చారుగా, మార్చారుగా. అది అట్లా ఓడిపోయాడు. జగనే గెలిచేవాడు. అయితే వైసీపీలో అంటున్నమాట మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మనకు అనుమానాలు వస్తాయి అంటున్నారు. అదేనండి, ఒక్కోడికి 70,000 80,000 ఎట్టొస్తాయి? 70,000 80,000 ఓటింగే లేదు ఆ ఊరికి. ఆ 70,000 80,000 అంటే ఈ వైసీపీ ఏం పడినట్టు కాదండి. వైసీపీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారి రాజీనామాలు చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కొడుతున్నారుగా, భయం వేసి రాజీనామా చేస్తున్నారు. భయం వేసి అండి కూటమి ప్రభుత్వం కొడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దగా చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అంటుంది ప్రజలపైన ఎలాంటి కక్షపూరిత చర్యలు మేము చేయట్లేదు, గత ప్రభుత్వంలోనే జరిగినాయి అంటున్నారేంటి? కక్షపూరిత ప్రభుత్వం ఈ వైసీపీ వాళ్ళు ఉన్నోళ్ళు పారిపోయారు. గుంటూరు జిల్లా వాళ్ళు పారిపోయి మిర్యాలగూడలో ఉంటున్నారు. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే ఉంది. ఇంకా అది తెలిసిందే అందరికీ, దాని మీద ఇంక కొంచెం పర్లేదు కదా.
కదా ప్రభుత్వం కంటే పర్లేదంటారా? అంతేగా. అంటే ఈ పథకాలు ఇచ్చారు కదా, ఈ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? పథకాలు ఇచ్చారు కాదంటలేదు, కానీ తను ఎక్కి టైం పట్టుద్ది కదా. ఇప్పుడు ఆయన ఎక్కగానే అన్నీ చేయలేదుగా, ఇది అలాగే కొంచెం టైం తీసుకుంటారు. అంటే వరద వచ్చిన ముప్పు ప్రాంతాల్లో కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రభుత్వం బాధితులకి ఎలా సహాయ చర్యలు అందించిందంటే మీరేం చెప్తారు? అంటే ఆయన తోసినంత వరకు బాగానే చేశాడు. ఇంకా ఆయన ఉండబట్టే చాలా వరకు సేవ్ అయ్యారని అనుకుంటున్నారు. అంటే నేనైతే వెళ్ళి చూడలేదు, ఫోన్లో చూడటమే. పర్లేదు అని చాలా బాగా చెప్పారు. ఆయనకు తోసినంత ఆయన చేశాడు, మిగతా వాళ్ళు చేయాల్సింది చేశారు. మాకు తగ్గ సాయం కూడా మేము చేసాము. మేడం, చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు సూపర్ 6 అనే పథకాలు కూడా తీసుకొచ్చారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మహిళలకు 1500 ఇవి కూడా చెప్పారు. వీటిపైన మీ అభిప్రాయం? అవి ఇస్తానన్నారు, కానీ ఆయన మాట చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. కథ కొద్దిగా టైం పట్టిద్ది. ఎందుకంటే ముందున్న ఆయన చేసిన అన్నీ కొద్ది గొప్ప లావాదేవీలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని కానీ ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఖజానా చూస్తే ఖజానాలో ఖాళీగా ఉంది, ఈ పథకాలు ఇప్పట్లో ఇవ్వలేము అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదంతా పొకారు. ఆయన చెప్పిన తర్వాత చేయడు అనటానికి ఏం లేదు. ఆయనకు తగ్గదా ఆయన చేస్తారు. అది కథ కొద్దిగా టైం పడుతుంది. అది అందరికీ తెలిసిందేగా, తెలియదేం కాదుగా. అంటే ఈ పథకాలు ఇచ్చే క్రమంలో లేట్ అవుతుంది కదా, మరి ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆయన కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా లేట్ అయినా ఓర్పుతో ఎదురు చూస్తేనే కదా ఏదైనా ఫలితం ఉండేది. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఎక్కగానే ఏది అమలు చేయలే, 1 సంవత్సరం దాటాక అట్లా చేశారు. ఇది అలా కాదు, ఆయన ఎక్కి 100 రోజులు అవుతుంది కదా, చిన్నగా అది కూడా చేస్తారని మా నమ్మకం ఆయన మీద. మహిళల కోసం రేపు దీపావళి నుంచి కూడా ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తారనే నమ్మకం ఉంది. ఆడవాళ్ళని ఎప్పుడు మోసం చేయడు, ఆయన నమ్ముకున్నాం కాబట్టి. అంటే ఈ గ్యాస్ రావడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? ఉచిత గ్యాస్ అంటే కొద్దిగా సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళం చేసుకుంటే తినేవాళ్ళం, లేకపోతే లేదు. అందులో 3 గ్యాస్ బండ్లు అంటే కొద్దిగా సేవ్ అయినట్టేగా. వచ్చే జీతాల మీద ఉండి లేక సర్దుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఇదవుతున్నాం కదా. దాన్ని బట్టి కొద్దిగా మాకు అండగా ఉన్నట్టు. ప్రజలు నమ్మరండి. ఈ 5 సిలిండర్ 3 సిలిండరు ఉచిత బస్సులు, అమ్మఒడి తీసేసాడా? అమ్మకు 100 అని పెట్టాడు, 20,000 అని 15,000 అని అది తీసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పిల్లలకి బడి స్టార్ట్ అయినా కానీ ఇంతటికి తల్లికి 100 వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాటికి వేసేసాడండి. స్కూల్లో బట్టలు పిల్లలకి షూస్ బ్యాగులు ఇచ్చేవాడు, వేసేసేవాడు. గత వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్స్ ద్వారా ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుంది. వైసీపీ ఆ పిల్లలు లేబర్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ముద్దు పడతారని చెప్పాడుగా. ముద్దు అబ్బాయిలు అవుతారు ఇంగ్లీష్ మీడియం చదివితే అని వార్తల్లో చెప్తున్నాడు కానీ చంద్రబాబు ఏ పథకం వేయలేదండి. మరి కాదు, ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. వచ్చేది ఎప్పుడు వస్తుందో చూసి వేస్తారు దెబ్బ. అంటే ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేసే అవకాశం లేదంటారా? మరి ఉందో లేదో తెలియదండి, బడ్జెట్ లేదంటున్నాడుగా.